దసరా మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్న ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ నేడు మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. దసరా ఉత్సవాలు 10వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు మహిషాసురి మర్దినీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. ఈ మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తారు. అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో నిండిపోయి ఈ మహిషాసుర మర్దినీ దేవిని దర్శించుకుంటే ఎటువంటి సౌభాగ్యాలు కలుగుతాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఉమాకాంత్ శర్మ ఉన్నారు. ఆయన అడిగి మనం తీసుకుందాం. స్వామి, చెప్పండి స్వామి, ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దినీ దేవి అవతారంలో భక్తులు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి సౌభాగ్యాలు కలుగుతాయి? అమ్మవారు ఆ రాక్షస సంహారం గావించి లోక కళ్యాణాన్ని జరిపించినందుకు కాను శరన్నవరాత్రులు జరిపి విజయోత్సవం మనం రేపు జరుపుకోబోతున్నాం. అయితే మహిషాసుర మర్దిని అనే నామంలోనే అమ్మవారికి అనుగ్రహము, ఆసురీ శక్తులు అంటే దుష్టత్వము, దుష్టబుద్ధి, దురాచారములు, వాటిని మర్దనం చేసే తల్లి కాబట్టి ఆవిడ మహిష అసుర మర్దిని, మహిషాసుర మర్దిని. ఈ శరన్నవరాత్రుల ద్వారా, ఈ స్వరూపం ద్వారా మనం పొందగలుగుతాం. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు సమర్పిస్తాం? సహజంగానే దేవాలయంలో ప్రతినిత్యం సమస్తమైన భోగములు అంటే పులిహోర, చక్కెర పొంగులి, దద్దోజనం, కట్ట పొంగులి, పరవాన్న, ఇవాళ విశేషంగా కదంబాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అది మొత్తం మీద ఈరోజు మహిషాసుర మర్దినీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. నవరాత్రులు ఈరోజు చాలా విశిష్టమైన రోజు అని చెప్పి ఆలయ పండితులు చెప్తా ఉన్నారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు. మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మనం కొంతమంది ఆ భక్తులను అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? గంటన్నర పెట్టింది. బాగున్నాయి, చాలా బాగున్నాయి. డైలీ వస్తాం. బాగానే ఉన్నాయండి, బాగానే. వైజాగ్ నుంచి వచ్చాం. చాలా బాగున్నాయమ్మా. ఎవరి వస్తాం 15 సంవత్సరాలు. చాలా బాగా ఉందని. దర్శనానికి 2 గంటలు పడతాయని చెప్పి భక్తులందరూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చక్కటి ఏర్పాట్లు చేశారని చెప్తా ఉన్నారు. మొత్తం అటు దసరా ఉత్సవాలు ఆఖరికి చేరుకున్న నేపథ్యంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో మొత్తం అన్ని కూడా ఉచిత లైన్లు ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా త్వరితగతిన దర్శనం పూర్తి చేసేలాగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈరోజు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పి ఆలయ పండితులు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. దర్శనానికి 2 నుంచి 3 గంటలు పడుతుందని చెప్పి కూడా భక్తులు చెప్తా ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హోల్డింగ్ పాయింట్స్ పెట్టి భక్తులందరినీ కూడా పంపిస్తున్నారు. శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతా ఉన్నారు. కెమెరామెన్ రైతుతో కలిసి వినయ్, ఎన్టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.